చూడు సాగర్ భూతాన్ని. ఇంకా చిన్నపిల్లల వేషాలు మానవా? నువ్వు చేయనల్లరి నేను చేస్తున్నాను అంతే. నువ్వు ఎందుకలా డల్గా ఉన్నావు? నేను చాలా హ్యాపీగానే ఉన్నాను నాన్న. నువ్వు దీన్ని చూసావా? లేదుగా, తెరిచి చూడు. చాలా బాగుంది కదా. అవును, ఎండా తెలియట్లేదు, వర్షం వచ్చేలా కూడా అనిపించట్లేదు. ఇలాంటి ప్రదేశాల్లో అసలేంటి నాన్న అయితే? ఉండు, నేను వేస్తాను. ఇది నేను నీకు ఇస్తున్న బర్త్డే గిఫ్ట్. నాన్న మీకు తమాషాగా ఉందా? ఏ ఇదేం గిఫ్ట్? వాకీ టాకియా? అలా అనుకు, ఇది సిగ్నల్ లేనప్పుడు కూడా పనిచేస్తుంది. ఇదిగో ఉండు, నా దగ్గర కూడా ఒకటి ఉంది. చూసావా? హనుమాన్, నా మాట వినిపిస్తోందా? వినబడితే మాట్లాడు. హనుమాన్, కెప్టెన్, 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 లేవండి. ఏం జరిగిందో చెప్పు. ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది. సర్లే కానీ విషయం ఎవరికి చెప్పద్దు. చెప్పరా సుసి? చెప్పు. చెప్పరా. వెళ్దాం. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. ఏది చెప్పలేకపోతున్నావు. ప్యాసింజర్స్ కంగారు పడకండి. కొన్ని పెద్ద చేపలు వాడని చుట్టుముట్టాయి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. అవేమంత ప్రమాదం కాదు. నీ బుక్ తీసుకో. తీసుకుని అక్కకి థ్యాంక్స్ చెప్పు. మనం ఇక వెళ్దాం పద. నీకేమైందని అలా ఉన్నావు? హనుమాన్ బర్త్డే కాబట్టి నేను తను ట్రిప్కి వచ్చాం. అయినా ఎందుకు అరుస్తున్నావు? ఒకవేళ పాము పిల్ల పుట్టిన వెంటనే తన తల్లిని చూడకపోతే మొట్టమొదటిగా అది దేన్నైతే చూస్తుందో దాన్నే తన తల్లిగా భావిస్తుందట. దీనికి ఎంత డబ్బులు తీసుకున్నావు మా దగ్గర? ప్యాసింజర్స్ భయపడాల్సింది ఏమీ లేదు. హనుమాన్ ఈసారి కూడా ఓ పెద్ద చాంపియన్ అయి ఉంటుంది. హనుమాన్, గట్టిగా పట్టుకో, నేను ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నాను. భయపడకు, నీ చేనే పట్టుకున్నాను. మన వాళ్ళు ఎక్కడున్నావు హనుమాన్? హనుమాన్, ఇలా ఎక్కడున్నావు అమ్మా?
అక్కడ కనిపిస్తున్నారు చూడండి, తొందరగా వచ్చి చూడండి. మన వాళ్ళందరూ అక్కడే ఉన్నట్టున్నారు. రండి. ఏయ్, తొందరగా వచ్చేయండి రా. వచ్చేయండి. అక్కడే ఎవరు ఉండకూడదు. హనుమాన్ నేను ఎక్కడ ఉన్నాను చూసావా? ఆ రాయి కదులుతున్నట్టు కనిపిస్తుంది చూడు. అక్కడ మీ వెనకాల చూడండి. హనుమాన్ హనుమాన్ చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదులు. నన్ను నా కూతురు వెళ్ళిపో. వెళ్తే చాలా ప్రమాదం. వదులు. వెళ్ళొద్దు. మన వాళ్ళందరూ ఏర్రా. వాడు కనిపించాడా? తప్పుకోండి, నా కూతురు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? దాని వెనకే వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఇక నువ్వు తిరిగి రాలేవు. అయితే నేనే వస్తాను మీతోటి. ఆలోచించుకుని వెళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? చూసే ప్రమాదంలో ఉందిరా, నేను వెళ్ళి కాపాడాలి. నేను కూడా వస్తాను. ఇతనెవరు? ఏంటి ఇలా వస్తున్నాడు? అసలు ఎక్కడ కొత్తగా కనిపిస్తున్నాడు? ఇతను మన బోట్లో చూసినట్లేదు. ఎవరితను? ఇతను ఎక్కడ వ్యక్తిలో ఉన్నాడు? ఇతని వల్లే ఈ జరిగిందంటారా? ప్రాంతం అంతా తెలుసు అనుకుంటా. ఇతను మనకి సహాయం చేస్తాడు. ఏయ్, ఎవరు? నాతో ఎవరెవరు వస్తారు? నేను మీతో నేను వస్తాను. నేను వస్తాను. ఏయ్, వద్దు, వెళ్ళొద్దు. మీరు నా మాట వినండి. వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. నేను వస్తాను. మేము మీతో వస్తాం, తీసుకెళ్ళండి. నేను బాధ్యుణ్ణే. నేను కూడా నీతో వస్తాను. ఎవరు మాట్లాడకండి, ఆగండి. నేను 911 కి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాను. అందుకని మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. త్వరగా చెయ్యి, త్వరగా చెయ్యి. ఏమైంది? ఏం జరుగుతుందో చెప్పండి మాకు. సిగ్నల్ లేదు. ఫోన్ రింగ్ అవుతుందా? ఏమైంది? మళ్ళీ ఇంకోసారి ట్రై చేయొచ్చు కదా. సరిగ్గా చెప్పండి. చెయ్యి ఒకసారి మళ్ళీ. ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. ఏం చేయాలో నాకే తెలియడం లేదు. ఏం చేద్దాం? నన్ను అడిగితే నేనే చెయ్యి. అంతటికి కారణం నువ్వే. చేసిందంతా చేసి తెలియదంటే ఎలా? నాకు నిజంగా తెలియదు, నాకేం తెలియదు. తలిగిస్తే వీడే నిజం చెప్తాడు. చూసారు మీరు? ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి వింత? ఓరి దేవుడా!